హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. సో ఇవాళ వీడియోలో వచ్చి మన ప్లాన్స్ గురించి క్విక్ అప్డేట్ అయితే ఉంటుంది. క్విక్ అంటే మరీ క్విక్ అయితే ఉండదు, కొంచెం టైం పడుతుంది. నేనైతే ఒక 1 వీక్ ఇంటి దగ్గర లేను. వెళ్ళే ముందుగా అయితే ఇలా బ్లూపింగ్ ఫ్లవర్ సీడ్స్ని అయితే వేసాను అనమాట. శంకు పూలు ఆ సీడ్స్ అయితే అక్కడక్కడైతే వేసి వెళ్ళానమాట. దాంతోపాటు ఇంకో పని కూడా చేశాము. ఇంటి దగ్గర వర్షాలు పడుతున్నాయి, గడ్డి ఎక్కువ అయిపోయింది. ఎన్నిసార్లు క్లీన్ చేయించినా మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఈసారి గడ్డి మందు కొడదామని కొట్టించామన్నమాట. అక్కడే చాలా పెద్ద ఘనకార్యం అయితే జరిగిపోయింది. అదేంటో చెప్తాను. ముందుగా ఈ సీడ్స్ అయితే అక్కడక్కడైతే ప్లాన్ చేశాను. దాంతోపాటుగా మిల్క్ బాటిల్ ఉంటుంది కదా, 1 లీటర్ క్యాను, అది కూడా ఉంటే దాంట్లో కూడా ట్రై చేద్దామని చెప్పి కొంచెం సాయిల్ వేసి సీడ్స్ పెట్టేసి అయితే దాని వాటరింగ్ అయితే చేసి అయితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ది మెయిన్ థింగ్, గడ్డి మందు కొట్టించామండి. కొట్టే ముందు ఒక గన్ను ప్రెషర్ అయితే చూసుకోలేదు. మందు పోయగానే ఆ మోటార్ అయితే స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసినప్పుడు ప్రెషర్కి మొత్తం ఒక రౌండ్ వేసింది అనమాట. స్ప్రే చేసే గన్ను అయితే ఆ గన్ను తిరిగిన ప్రెషర్కి దాని ఎఫెక్ట్ ఏమైందో తెలుసా? నేను వెళ్ళే ముందుగా వేసిన సీడ్స్లో బెండకాయ సీడ్స్ అయితే వేశాను. ఇలా గ్రోత్ కూడా వచ్చింది. అవి బయటకి ఇట్లా జర్మినేట్ కూడా అయినాయి. అవి చచ్చిపోయినాయి సక్సెస్ఫుల్గా. దాంతోపాటు ప్రీవియస్ షార్ట్లు అయితే పెట్టాను, సీడ్స్ అయితే వేసాము, అవి జర్మినేట్ అయినాయి. ఏవో గెస్ట్ చేయండి అని. ఇవి ఆ సొరకాయ సీడ్స్ అనమాట, జర్మినేట్ అయినవి. ఆ తీగ కూడా చనిపోయింది. చనిపోయాక రియలైజ్ అయ్యాం గడ్డి మందు చేసిన పని అని. ఇదన్నమాట గడ్డి మందు చేసిన ఘనకార్యం. అదైతే పని చేసింది కానీ వెంటనే వర్షాలు పడ్డాయి. సో యాస్టీస్గా గడ్డి అయితే మళ్ళీ గ్రో అయిపోయింది అనమాట. బ్లూపింగ్ ఫ్లవర్ సీడ్స్ అయితే మిల్క్ క్యాన్లో అయితే పెట్టాను కదా, అదే ఆ సీడ్ మాత్రమే జర్మినేట్ అయింది. ఇంకెక్కడ వేసింటివి రాలేదు. ఇదన్నా జర్మినేట్ అయిందని ఆనందపడేలోపు ఇంటి దగ్గర ఉన్న కోళ్ళు అయితే దీన్ని కూడా పీకి పక్కనేసాయి. ఇలా నేను వెళ్ళొచ్చే గ్యాప్లో ఇవన్నీ పోయాయన్నమాట. ఇవే కాదు, ఇంకా గడ్డి మందు వల్ల ఎఫెక్ట్ ఏంటివి ఇంకా ఉన్నాయి. అదేమో మందారం కొమ్మ, అది ఇగుర్లు పోయింది. ఇది కాగితం పూల చెట్టు అంటారు కదా, అది ముందు ఇంకా ఎక్కువ లీవ్స్ ఉన్నాయి, మొత్తం ఎండిపోయి మళ్ళీ చిగురిచ్చింది. అది దీనికేం ఎఫెక్ట్ పడలేదులేండి. మునక్కొమ్మకి ఇగుర్లు అయితే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ మందారం చెట్టు ఏమో ఒక 4 months బ్యాక్ పెట్టింది, ఇప్పుడైతే మంచి గ్రో అవుతుంది. ఈ కొమ్మలేమో మనం రోజ్ ప్లాంట్తో పాటు పెట్టాం కదా, అవన్నమాట. మొగ్గలు వచ్చాయి ఒకదానికైతే, ఇంకోటి అయితే జస్ట్ ఆకుల వరకే వచ్చాయి. ఇది వీటి సంగతి. తర్వాత రోజ్ ప్లాంట్ కూడా ఒక స్టెమ్ అయితే కట్ చేసి పెట్టాను. గ్రో అయ్యాక దాన్ని అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ ఏమో కార్న్ ప్లాంట్స్, ఇవి మొక్కజొన్న చెట్లు. తినేటప్పుడు జస్ట్ ఓల్చి ఒక 10 to 15 సీడ్స్ అయితే వేసాను. అన్నీ అయితే గ్రో అయ్యాయి, కానీ కోల్డ్ అయితే పీకేసాయి అనమాట యాస్టీస్గా. ఇదేమో రోజ్ ప్లాంట్, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సొరకాయ చెట్టుది కుండీలో వేసింది అయితే పోయింది కదా, అందుకని మళ్ళీ సీడ్స్ అయితే 5 పెట్టాను. అన్నీ అయితే గ్రో అయినాయి, ఇప్పుడు హెల్తీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇంటి వెనకాల తోట చూపిస్తాను మీకు. తోట అంటే మరి పెద్దది కాదులేండి, కొన్ని అయితే ఉంటాయి. జామ చెట్టు, మునగ చెట్టు, మందారం చెట్లు అలా అయితే ఉంటాయి. అన్ని ఉడతలు చిలకలు అన్నీ తిరంగా మాకు మిగిలింది ఒక్క జామకాయ అనమాట. ఇక్కడ ఎండిపోయి కనిపిస్తున్నాయి కదా, అదేమో మిర్చి అండ్ తులసి చెట్లు అనమాట. అవి కూడా గడ్డి మందు వల్ల పోయాయి. ఇదేమో మునగ చెట్టు, ఇప్పుడిప్పుడే కాయలు అయితే వస్తున్నాయి. త్వరలో హార్వెస్ట్ చేద్దాం. ఇంక ఇవి ఇంటి వెనకాల ఉన్న మందారం చెట్లు. ఇంకా ఈవినింగ్